కన్ఫర్మ్ చేస్తుందంటే నీట్ యూజీ విల్ బి కండక్టెడ్ అగైన్. నీట్ యూజీ విల్ బి కండక్టెడ్ అగైన్ విత్ ఫ్రెష్ డేట్స్ టు బి అనౌన్స్డ్ సూన్. ద ఏజెన్సీ ఆల్సో అక్నాలెడ్జ్ దట్ ద రీ ఎగ్జామ్ విల్ కాస్ ఇన్కన్వీనియన్స్ టు స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్. అంతే కదా, రీ ఎగ్జామ్ అంటే మళ్ళీ బాగా రాసినోడు ఏమైపోవాలి. బట్ ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్, ఫీజ్ టు బి రీఫండెడ్. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్కి ఫీజు కట్టామో ఆ ఫీ అనేది రీఎంబర్స్ అయిపోతుంది. స్టూడెంట్ విల్ నాట్ హ్యావ్ టు అప్లై అగైన్ ఫర్ ద రీ ఎగ్జామ్. ఎగ్జిస్టింగ్ డేటా విల్ బి యూజ్డ్ అనమాట. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ క్యాండిడేట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వచ్చి ఉంటాయో అవి కూడా ప్రీవియస్లీ సెలెక్టెడ్ ఎగ్జామ్ సెంటర్స్ విల్ రిమైన్ వ్యాలిడ్. ఏవేవైతే ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేశారో అవి రిమైన్ వ్యాలిడ్గా ఉంటాయి. నో అడిషనల్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి చార్జ్డ్. ఫీజ్ ఆల్రెడీ పెయిడ్ విల్ బి రీఫండెడ్. మనం ఆల్రెడీ పెయిడ్ చేసిన మనీని మనకు రీఫండ్ కొడతారు. నెక్స్ట్ మళ్ళీ అప్లై చేయడానికి